జిల్లా ప్రజల చిరకాల కోరిక. గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూమునికి తరలాలని నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నా. ఎంతోమంది కృషి ఫలితంగా భూ ఇచ్చినటువంటి అన్నదాతలు, ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1.5 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల, ప్రభుత్వం యొక్క ఆదేశం. మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూరు లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా, లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టుకి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడిమ తల్లి పులకరించాలని, నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను. కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ 3 పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతోటి ఆయన గారు అంగీకరించారు. దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్స్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు. ప్రియమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు, సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ 4 రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇందుట్లో 6 మోటార్లు ఉన్నాయి. 9,000 క్యూసెక్లు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలువలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు, దీని తర్వాత పూసుగూడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్, మూడోది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్. అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క 4 రోజుల్లోనే ఈ 3 పంప్ హౌస్లు ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా, ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం. వాళ్ళు అదే పట్టుదలతోటి రేయింబగుళ్ళు కృషి చేసి పనిచేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఆగస్టు నెలలోనే ఈ పంట కాలానికే గోదావరి జలాలు సుమారు 1.5 ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి, అన్ని కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, జిల్లా మంత్రులకి, జిల్లా శాసనసభ్యులకి, జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు కూడా ఎంతో సహకరించారు. ఈ గ్రామస్తులు ఉప్పల్ రెడ్డి గారు శంకుస్థాపన రోజే నేను ఆయనకి పాదాభివందనం చేశాను. మీరు ప్రారంభించండి. ఈ పెద్ద ప్రాజెక్టు సుమారు 10 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ తోటి పాటు, సాగర్ ఆయకట్టుతో పాటు 2 జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. భవిష్యత్తులో తుమ్మల చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాము. అవసరమైతే ఇల్లెందు ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ ప్రాంతానికి కూడా నీళ్లు ఏ రకంగా వెళ్లాలో తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ముందు ఖర్చు పెట్టినటువంటి సొమ్ముకి, ఖర్చు పెట్టినటువంటి నిధులకి అర్థవంతంగా మనం ప్రతి సంవత్సరం ఒక 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో ఆ 2-3 టన్నెల్స్ పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.